తనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని మిగిల్చిన దర్శకుడి గురించి చెప్పమంటూ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అడిగితే పేరు చెప్పడం ఇష్టం లేదంటూ ఆ దర్శకుడు తనని పెట్టిన ఇబ్బందుల గురించి బండ్ల గణేష్ ఏకరువు పెట్టాడు. ఆ దర్శకుడికి అసలు సిన్సియారిటీ లేదని, ఏమి తీయాలో తనకే ఐడియా ఉండదని, ఏమి చేయాలనేది సెట్స్కి వచ్చి ఆలోచిస్తుంటాడని, సెట్లో మొబైల్ పట్టుకొని వాట్సాప్లో మెసేజ్లు ఇస్తుంటాడని, దర్శకుడిగా అతనికి చాలా గొప్ప పేరుందని, కానీ 4-5 షాట్లు బాగా తీయడం తప్ప అతను చేసేదేమి ఉండదని అన్నాడు. అంతటితో ఆగకుండా రాత్రైతే చాలు మందు తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడని గణేష్ చెప్పాడు. దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. కాకపోతే ఆ దర్శకుడు తీసే సినిమా 50 ఏళ్ళు గుర్తుండిపోతుంది అంటూ పేర్కొన్నాడు. ఇదే మాట గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఆడియో వేడుకలో కృష్ణవంశీ చెప్పడంతో బండ్ల గణేష్ ఎవరి గురించి చెప్పాడనే దానిపై హింట్ ఇచ్చినట్టయింది. తనతో పనిచేసిన దర్శకులు అందరి గురించి గొప్పగా చెప్పిన బండ్ల గణేష్ ఆ టైంలో కృష్ణవంశీ పేరును స్కిప్ చేశాడు. మరో సందర్భంలో గోవిందుడు అందరు వాడేలే చిత్రానికి చాలా కష్టాలు పడిన హీరో చరణ్ తనకి అన్ని వేళలా సపోర్ట్గా నిలిచాడని చెప్పాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత రెస్పెక్టబుల్ మేకర్స్లో ఒకరైన కృష్ణవంశీ గురించి బండ్ల గణేష్ ఇలా ఎందుకు చెప్పాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు ఎవరూ చేయని ఆరోపణలు బండ్ల గణేష్ ఎందుకు చేసినట్టు, ఈ విషయంలో కాయిన్ కి అదర్ సైడ్ ఏంటి, కృష్ణవంశీ వెర్షన్ ఏంటి? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.